రెట్రో సూర్య భాయ్ ఏమైంది భాయ్? మొన్ననే కదా కంగు అంటూ కత్తిచ్చుకుని పొడిచావు. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ రెట్రోతో రాయిచ్చుకుని కొట్టావు. ఏమైంది భాయ్? ఆడియన్స్ మీద అంత రివెంజ్ ఎందుకు? ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏదైనా ఉందా అంటే అది ఫైట్స్. అవి మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. హలో అలా వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. అదేంటంటే గ్యాంగ్స్టర్ అయిన పారి చిన్నప్పటి నుంచి నవ్వంటే ఏంటో తెలియకుండా పెరుగుతాడు. అలాంటి పారి లైఫ్లోకి రుక్మిణి వస్తుంది. అన్నింటినీ వదిలేసి రుక్మిణిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల తన లైఫ్ చేంజ్ అవుతుంది. అసలు చివరికి రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడా లేదా, అసలు గోల్డ్ ఫిష్ అంటే ఏంటి అనేది సినిమాలో చూడాలి. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ లో ఒక సీక్వెన్స్ ఉంటది, సింగిల్ టేక్ సీక్వెన్స్. అది బాగా అనిపించింది. అందులోనే సాంగ్ కూడా ఉంటది. ఆ సీక్వెన్స్ ని మాత్రం బాగా డిజైన్ చేశారు. అలాగే ఈ మూవీలో సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏంటంటే పూజా హెగ్డే యాక్టింగ్. అసలు పూజా హెగ్డే ఇలాంటి పర్ఫార్మెన్స్ లో కూడా చేయగలదా అనిపించింది. కానీ తన క్యారెక్టర్ ని సరిగా రాసుకోలేదు అంతే. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ సూర్య గారి యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. ఇంతే, ఇంక ఈ మూవీలో చెప్పుకోవడానికి ఏం లేదు. పర్ఫార్మెన్సెస్ మాత్రమే సినిమాని ముందుకు తీసుకెళ్ళవుగా, స్టోరీ స్క్రీన్ ప్లే కూడా అవసరం. సో ఈ మూవీలో ఆ రెండు మిస్ అయ్యాయి. అదే ఎటు నుంచి ఎటుపోతుందో అర్థం కాదు. ప్రతి మూవీకి ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్. ఎమోషనల్ గా మనం ఆ స్టోరీకి కనెక్ట్ అయితే ఖచ్చితంగా సినిమా మనకి నచ్చుతుంది. కానీ ఈ మూవీలో ఆ ఎమోషనల్ ఫ్యాక్టర్ మిస్ అయింది. ఎక్కడా కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వదు. ఇంకా సంతోష్ నారాయణ ఇచ్చిన మ్యూజిక్ కూడా అంత గొప్పగా ఏం లేదు. బీజియం పర్లేదు, బానే ఉంది. ఇంకా డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు తన పైత్యాన్ని ఈ మూవీ ద్వారా బాగా చూపించాడు. ఇలానే తీసుకుంటూ పోతే కెరీర్ అసమైపోద్ది. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే సూర్య గారి కెరీర్ లో కొంగువ తర్వాత వన్ ఆఫ్ ద వరస్ట్ మూవీ అని చెప్పొచ్చు.